దేవుడు అడిగాడండి ఇవన్నీ? నువ్వు మోకాళ్ళ మీద రాళ్ళు గుచ్చుకుంటూ రక్తం కారుకుంటూ నా గుడికి రావాలని అడిగాడు ఆయన? అలా అడిగాడా? అసలు అలాంటి కష్టమైన టాస్క్లేం పెట్టలేదు ఆయన. అందుకే అన్నాడు, నా కాడి సులువుగాను నా భారము తేలిగ్గా. నీ హృదయం నాకు ఇయ్యంటే అబ్బాయి అది ఇవ్వమండి, మోకాళ్ళ మీద కావాలంటే నడుచుకుని వస్తామండి. నీ హృదయం నాకు ఇవ్వే తల్లి, అది ఇవ్వను, కావాలంటే చెప్పు గుండు కొట్టించుకుంటాను వచ్చి. నీ చుండ్రు పేలు నాకెందుకు తల్లి? ఆయన అంటాడు ఆయన అంటాడు, అమ్మ సరిగ్గా తలస్నానమే చేస్తావు నువ్వు వారానికి ఒకసారి కూడాను. ఈ సుండ్రు ఈ పేలు నా కట్టుకొచ్చి నాకేమి ఇస్తావు? ఆ తలెంటుకులు అంటుంది ఆవిడికి ఇచ్చేయి, డబ్బులన్నీ ఇస్తుంది. నాకు వద్దు తల్లి అని ఆయన అంటాడు. ఆయన అడిగేదేమో ఆయనకి ఇవ్వం, ఆయన అడగంది మాత్రం ఏం చేస్తాం? ఇచ్చేస్తాం. నీ మోకాళ్ళ మీద నడిచి మేరీమాత గుడికి వెళ్ళడం ఏంది? గౌరీపట్నం కొండకెళ్ళి గుండు చేసుకొని రావడం ఏంది? ఇవన్నీ దేవుడు అడిగాడా నిన్ను? ఇవన్నీ అడిగాడా దేవుడు నిన్ను? మరేం అడిగాడు నిన్ను? అదేగా, హృదయంలో చోటిస్తే ఆరాధన అక్కడ జరిగితే నువ్వు ఒక వెలుగుతున్న దీపానివి, నువ్వు ఒక మదర్ తెరీసా ఎలా ఉంటావు అప్పుడు.